ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలో చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అధికారం చేపట్టారు. ఏడాది పాలన కావస్తూ ఉన్నది. ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కనీసము విద్యాశాఖ మంత్రిని కూడా నియమించే పరిస్థితి కనిపించడం లేదు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, విద్యారంగ సమస్యలు తెలియజేయాలని చెప్పేసి అటు విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్దామన్నా కూడా విద్యాశాఖ మంత్రి లేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఉంచుకున్నాము, మేము విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ నేటికి ఈ ఏడాది పాలన చూసుకుంటే గురుకుల వ్యవస్థలో ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారు 45 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రోజు పుష్ప 2 ఘటనలో ఒక విద్యార్థి ఒక కుటుంబాన్ని కోల్పోతే ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీలో చర్చించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి 45 మంది విద్యార్థులు చనిపోతే కనీసం అసెంబ్లీ సాక్షిగా వాళ్ళకి నివాళులు కూడా అర్పించే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 5వ తరగతి 6వ తరగతి విద్యార్థులు ఏదైతున్నారో రిటెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. దీనివల్ల మేజర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎవరైతున్నారో ఆ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో దీనివల్ల చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యి విద్యను మధ్యలో ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీసీలు అంటే స్వయం ప్రతిపత్తి, యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో ఆ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకుంది. దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ విద్యను కాషాయకరణ అంటే యూనివర్సిటీ విద్యను కాషాయకరణ మార్చే విధంగా ఈరోజు చర్యలు చేపడతా ఉన్నది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి పీడీఎస్సీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఉన్నత విద్య చదవాలంటే వారు కనీస సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితుల్లో అనేక మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల చాలామంది ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఏదైనా డిగ్రీ విద్యార్థులు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ఉన్నత విద్య నిర్వీర్యమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా గత హయాంలో బీఆర్ఎస్ హయాంలో రోడ్లు ఎక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటివరకు కూడా 30% నిధులు కేటాయించలేదు. ఇప్పుడున్నటువంటి సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించని చెప్పేసి మేము పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా ఉద్యమాలు చేసి మా విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ మంత్రిని నియమించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యల్ని ఖమ్మం జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, ఖమ్మం జిల్లాలో ఏదైతే JNTH పేరుతోటి ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి, అవి ప్రారంభించాలని, అదేవిధంగా గురుకులాలలో అనేక సమస్యలు ఈరోజు నెలకొంటా ఉన్నాయి. రోజు రోజుకి ఫుడ్ పాయిజన్ పేరుతోటి అనేక మంది విద్యార్థులు హాస్పిటల్లో పడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ విషయం అనేది చాలా చర్చాంశంగా మారినా కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయం మీద స్పందించే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయిస్తా అని చెప్పారు. కానీ యూనివర్సిటీ విషయం ఎన్ని సందర్భాలలో ఇక్కడున్న 3 మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం ఆ యూనివర్సిటీ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న 3 మంత్రులు కూడా కనీసం విద్యార్థి సంఘాలు పోయి కూడా మాట్లాడదా ఉన్నా కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు తప్పితే దానిపైన స్పందించని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఏ అయితే స్థానిక సమస్యలు ఉన్నాయో ఈ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పరిష్కరించి ఈ ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీని అలాట్ చేయాలనేది కూడా పీడీఎస్సీగా మేము కోరుతాం.